నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇప్పుడు కొత్త తరం వచ్చేసింది. జెన్ జీ అంటున్నారు, జెన్ ఆల్ఫా, జెన్ బీటా ఇట్లాంటి పేర్లతో కొత్త జనరేషన్స్ కి నామకరణం చేసి పిలుస్తూ ఉన్నారు. నిజానికి టెక్నాలజీ యుగంలో ఉరుకుల పరుగుల సమాజంలో మన దైనందిన ఒత్తిడిని బేస్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్స్ మీద మనం నిజంగా దృష్టి సారిస్తున్నామా అనేది ఒక క్వశ్చన్ ఉంది. ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు. కానీ నేను మీ పిల్లలు టీనేజ్లో కానీ లేకపోతే యంగ్స్టర్స్గా ఉన్నట్లయితే కనుక 1996 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు అయితే కనుక సో ప్లీజ్ బీ అవేర్. మీరు కొంచెం ఖచ్చితంగా ఈ వీడియోను వినండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ మెదళ్ళని వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడం కోసం, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మన పిల్లలనే ఆయుధాలుగా వాడుకొని డీప్ స్టేట్ అనేక కుట్రలు చేస్తోంది. ఆ కుట్రలు ఇప్పుడిప్పుడు కొన్ని బహిర్గతమవుతున్నాయి. అందులో ఒకటి యుఎస్ ఎయిడ్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు బయటికి రావడం. సో నేను చెప్పే స్టోరీని మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీ పిల్లలు కనుక లామఖాన్లోనో లేకపోతే ఏ మాల్లోనో లేకపోతే ఏ పబ్బుల్లోనో ఏ పార్టీల్లోనో ఎక్కువగా నిమగ్నం అవుతున్నారు అని అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటిది, వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు ఎటు సాగుతూ ఉన్నాయి, ఇది దేశ హితం కోసమా లేకపోతే దేశాన్ని విచ్ఛిన్నం చేసే దృక్పథంతో వాళ్ళు ఉన్నారా, ఈ విషయంలో ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాల్సిందే. ఎందుకంటే వోక్ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది. ఇప్పుడు కొత్తగా ర్యాప్ సాంగ్స్ తోటి లేకపోతే మ్యూజిక్ ఆల్బమ్స్ పేరిట సంగీతాన్ని ఈ యూత్కి టచ్ చేస్తూ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి ఒక భావజాలాల మధ్య వాళ్ళని ఇరుక్కునేలా చేసి ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఈ భారతదేశపు వ్యతిరేక కార్యకలాపాల్లో మన పిల్లల్నే వాడుకుంటున్నారు. 2-3 ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, మొన్న బంగ్లాదేశ్లో రెజీమ్ చేంజ్ జరిగింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడ ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చింది. దాని వెనకాల అమెరికా శక్తులు ఉన్నాయి అన్న విషయం తేట తెల్లమైంది. దాని గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. నేషనలిస్ట్ హబ్లో కూడా చాలా వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు. సో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి కానీ లేకపోతే మిడిల్ ఈస్ట్లో లేదా వెస్ట్ ఏషియాలో ఎక్కడైతే ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలు నడుస్తున్నాయో, గాజా, హమాస్ వీటిల్లో కానీ, ఇంకా చెప్పాలంటే మన భారతదేశంలోని ఖలిస్తానీ ఎలిమెంట్స్ కానీ లేకపోతే కర్ణాటక మ్యూజిక్ పేరిట కొంతమంది చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, అమెరికన్ సొసైటీలో ఎల్జీబీటీక్యూ ఉద్యమం కానీ, వీటన్నిటినీ నడిపించడానికి జెన్ జీ అంటే 96 తర్వాత పుట్టినటువంటి ఈ టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళని ఈ ఉద్యమంలోకి తీసుకురావడానికి ర్యాప్ సాంగ్స్ని, హిప్ హాప్ సాంగ్స్ని ఈరోజు ఆయుధంగా వాడుకుంటున్నారు డీప్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు. సో ఆ హిప్ హాప్ ర్యాప్ సాంగ్స్ అవేంటో వివరాలు తెలియజేస్తాను మీకు. 1989లో ఫైట్ ద పవర్ అని ఒక ఆల్బమ్ వచ్చింది. అది న్యూయార్క్ నగరంలో సంచలనం సృష్టించింది. అది అమెరికా మొత్తం వ్యాపించింది. ముఖ్యంగా నల్ల జాతీయుల పక్షాన వాళ్ళకున్నటువంటి ఆవేశాన్ని లేకపోతే వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తూ అండ్ ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా చేసినటువంటి ఆల్బమ్ అది ఫైట్ ద పవర్ అని. అదొక పెద్ద సక్సెస్ఫుల్ ఆల్బమ్. అలాంటి ఆల్బమ్స్ చాలా వచ్చాయి. ఈవెన్ మైకేల్ జాక్సన్ చేసినటువంటి చాలా ఆల్బమ్స్లో కూడా ఈ బ్లాక్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల గురించి మాట్లాడడం జరుగుతుంది. సోషల్ ఇష్యూస్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాంటి కోవలోనే మొన్న బంగ్లాదేశ్లో తౌఫీక్ అహ్మద్ అనే ఒక వ్యక్తి చాలా పాపులర్ అయ్యారు. ర్యాప్ సాంగ్స్కి ఆయన పెట్టింది పేరు. సో తౌఫీక్ అహ్మద్కి యుఎస్ఎయిడ్ నుంచి డబ్బులు వచ్చాయి. IRI అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా, ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ పేరిట ఒక ఆర్గనైజేషన్ ద్వారా తౌఫీక్ అహ్మద్కి డబ్బులు వచ్చాయి. కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు వచ్చాయి. అండ్ వాళ్ళ లెక్క ప్రకారం చూస్తే 2019 నుంచి 2020 మధ్య కాలంలో IRI ద్వారా 11 అడ్వకసీ గ్రాంట్స్ ఆర్టిస్టులకి, మ్యూజిషియన్స్కి, పర్ఫార్మర్స్కి, ఆర్గనైజేషన్స్కి డబ్బులు వచ్చాయి. అండ్ అంతేకాదు సుమారు 200-300 ఆర్ట్ ఫామ్స్లో అక్కడ ఒక స్టూడెంట్ ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేసింది డీప్ స్టేట్. అది సక్సెస్ అయింది కూడా. షేక్ హసీనాని దించడంలో, స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయడంలో, స్టూడెంట్స్ని ప్రేరేపించడంలో ఈ మ్యూజిషియన్స్ పాత్ర చాలా కీలకం. మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్, లేకపోతే డాక్యుమెంటరీలు, లేకపోతే వెబ్ సిరీస్లు, రకరకాల మాధ్యమాల ద్వారా ఒక సమ్మతి సృష్టి చేసి షేక్ హసీనాకు పట్ల వ్యతిరేకతను బిల్డ్ చేశారు బంగ్లాదేశ్లో. అండ్ బంగ్లాదేశ్ మాత్రమే కాదు, ఈవెన్ మీరు గాజాకి వెళితే, నేను గాజాలో ఒక ఆల్బమ్, చాలా పాపులర్ అయిన ఆల్బమ్ ఇది, రఫోల్ సాదే అనే వ్యక్తి చేసినటువంటి ఆల్బమ్ ఇది. స్కార్స్ ఆఫ్ గాజా పేరిట ఆల్బమ్ రిలీజ్ చేశారు. అంటే ఈ నిజానికి గాజాలో ఉన్న పరిస్థితిని చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళ నేరేటివ్ ఏంటి అని అంటే ఇజ్రాయిల్ని నాజీలతో పోల్చుతూ ఒక నేరేటివ్ని బిల్డ్ చేశారు. నాజీలు ఎలాగైతే ఒక అణచివేత ధోరణి అవలంబించారో అలాగే ఇజ్రాయిలీస్ అలాగే ఒక అణచివేత ధోరణి అవలంబిస్తున్నారు. అండ్ జ్యూస్ అలాంటి పనే చేస్తున్నారని చెప్పడం.
నిజానికి ఈ నేరేటివ్ వార్లో జ్యూస్ అంతకుముందు చాలా పనిచేశారు. యాక్చువల్లీ హోలోకాస్ట్ తీసుకురావడం కానీ, నిజానికి నాజీల వల్ల నష్టపోయిందే జ్యూస్ అనే ఒక ఇంప్రెషన్ ప్రపంచమంతా ఉంటే దాన్ని తీసేసి ఇజ్రాయిలీలే నరహంతకులు అనే ఒక మూడ్ని బిల్డ్ చేయడం కోసం ఇట్లాంటి స్కార్స్ ఆఫ్ గాజా అనే ఒక ఆల్బమ్ వచ్చింది. అట్లాంటి ఆల్బమ్సే వందలాది ఆల్బమ్స్ ఈరోజు గాజాలో ఉన్నాయి. గాజాలో మాత్రమే కాదు, ఇవి ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు ఇంటర్నెట్ యుగం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వీటిని సర్క్యులేట్ చేస్తూ ఇజ్రాయెల్ పట్ల ఒక వ్యతిరేకతను బిల్డ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే 2022లో $3 million గ్రాంట్ పాలస్తీనియాకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ టుమారోస్ యూత్ అనే పేరిట ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తారు. టుమారోస్ యూత్, మీరు పేరు చూస్తే చాలా సింపుల్గా కనబడుతుంది, భవిష్యత్ తరం అంతా యూత్ డే అని మనం మాట్లాడతాం కానీ అట్లాంటి పేరే పెట్టుకుని టుమారోస్ యూత్ అనే పేరిట ఒక ఆర్గనైజేషన్ రన్ చేసి ఆర్గనైజేషన్కి $3 million గ్రాంట్ వచ్చింది. వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆల్బమ్స్ క్రియేట్ చేయడము, వెబ్ సిరీస్లు క్రియేట్ చేయడము, ఒక షార్ట్ ఫిల్మ్స్ క్రియేట్ చేయడము, ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేట్ చేయడము, ఇలాంటి ఒక పని చేయడం. సో ఆ టుమారోస్ యూత్, నేను వెబ్సైట్లో వాళ్ళు రాసింది నేను చదువుతాను. టుమారోస్ యూత్లో వాళ్ళు రాసింది, వి సపోర్ట్ రెఫ్యూజీస్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ టువర్డ్ బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ అమిడ్స్ట్ కాన్ఫ్లిక్ట్. దట్ మిషన్ బిగిన్స్ ఇన్ పాలస్టైన్ వేర్ వీఆర్ ఎ పాయింట్ ఆఫ్ లైట్ ఫర్ డిసడ్వాంటేజ్డ్ ఫ్యామిలీస్. వీఆర్ లోకల్లీ డ్రివెన్ అండ్ గ్లోబల్లీ ఇన్ఫార్మ్డ్. కీలకంగా చూడండి, వీఆర్ లోకల్లీ డ్రివెన్ అండ్ గ్లోబల్లీ ఇన్ఫార్మ్డ్. సో మాకు గ్లోబల్లీ కనెక్ట్స్ ఉన్నాయి అండ్ లోకల్గా పనిచేస్తాము, అంటే దిస్ ఇస్ వాట్ ద మీనింగ్ ఇస్. సో ఇది టుమారోస్ యూత్ వాళ్ళ వెబ్సైట్లో రాసిన అంశం. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ఇది పోన్లే అది ఎక్కడో గాజాలోనో ఎక్కడో బంగ్లాదేశ్లోనో జరుగుతుంది, మనకేంటి ప్రాబ్లం అనుకోవచ్చు. మన దగ్గర కూడా అదే ప్రాబ్లం. మీకు గుర్తుంటే 2015 ఆ టైంలో కొడైకెనాల్లో హిందుస్థాన్ యూనిలివర్ అనే ఒక కంపెనీ అక్కడ పనిచేస్తూ ఉంటే హిందుస్థాన్ యూనిలివర్ని బయటకు పంపించడం కోసం ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమానికి ఫండ్ చేసింది కూడా వెస్టర్న్ కంపెనీస్, వెస్టర్న్ సొసైటీ. ఎందుకంటే కొడైకెనాల్ కావచ్చు అండ్ అక్కడే ఉన్నటువంటి దగ్గరలో తమిళనాడులో ఉన్నటువంటి కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి అగేన్స్ట్గా కూడా ఒక ఉద్యమం నిర్మించారు. ఆ ఉద్యమంలో కూడా కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. సో అది ఎవరు చేశారంటే సోఫియా అష్రఫ్ అని ఒక యంగ్ లేడీ. సో తను ఒక ఆల్బమ్ క్రియేట్ చేసింది, కొడైకెనాల్ వోంట్ అనే ఒక ఆల్బమ్ క్రియేట్ చేసింది. 2015-14లో ఇది సంచలనం సృష్టించింది. సంచలనం అంటే ఏంటి, దీన్ని ఎవరు పిక్ చేస్తారనేది లెక్క. కొడైకెనాల్ వోంట్ అనే ఆల్బమ్ గురించి ఫోర్బ్స్లో రాశారు. ఫోర్బ్స్ అనే పెద్ద మ్యాగజైన్లో వాటిల్లో ఆమె గురించి స్టోరీ రాశారు. స్టోరీ కూడా చాలా విచిత్రంగా నేను చదువుతున్నాను. ఏ యూనిక్ ర్యాప్ సాంగ్ క్యాంపెయిన్ డిమాండ్స్ యూనిలివర్ క్లీనప్ టాక్సిక్ వేస్ట్ ఇన్ ఇండియన్ టౌన్, ది వాళ్ళ హెడ్లైన్. సో సోఫియా అష్రఫ్ని పొగుడుతూ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఆమెని ట్రీట్ చేస్తూ చేస్తారు. అంటే ఏం లేదు, నథింగ్, డబ్బులు ఇస్తాము, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తారు, దీన్ని మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తాము, వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్గా మారుస్తాము, తద్వారా కొన్ని వందల వేల మంది మెదళ్ళని మార్చే ప్రయత్నం చేస్తాము. ఇది వాళ్ళ లెక్క. సో ఓకే, ఖలిస్తానీ సపోర్టర్స్కి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత 5-6 సంవత్సరాల్లోనే ఖలిస్తానీ ర్యాప్ సింగర్స్ ఎక్కువైపోయారు. లిస్ట్ చూస్తే చాలా పెద్దది. కౌర్ బి అనే ఒక వ్యక్తి, రియల్ నేమ్ ఏంటంటే బల్జిందర్ కౌర్ ఒక ర్యాప్ ఆర్టిస్ట్. అండ్ ఇంకోవైపు కన్వర్ గ్రేవాల్, ఆయన ఒరిజినల్ పేరు కన్వర్ పాల్ సింగ్ గ్రేవాల్. ఇంకొకరు లక్కీ సింగ్ దుర్గాపురియా, ఇంకొకరు మనీందర్ సింగ్ కళ్యాణ్, ఇంకొకరు ఇక్విందర్ సింగ్, వజీర్ పఠార్. వీళ్ళందరూ ర్యాప్ సాంగ్స్ చేస్తారు, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తారు. వీళ్ళందరి ఎజెండా ఏంటంటే ఖలిస్తాన్ని ప్రమోట్ చేయడం. సో పంజాబ్ యూత్లో కానివ్వండి, సిక్ సామాజిక వర్గంలో ఆ భాషలోనే ర్యాప్ సాంగ్స్ చేసి ఆ భాషలోనే ఒక కొత్త భావజాలాన్ని క్రియేట్ చేసి, అంటే యూత్ చెప్పారు అనగానే యూత్ ఏదో పాపం వాళ్ళు చాలా ఆవేశంతో ఆగ్రహంగా వాళ్ళు ఆలోచించి చెప్తారు, చదువుకున్న వాళ్ళు అనే ఒక భావన ఉంటుంది. సో యూత్ మైండ్ని మార్చేస్తే మొత్తం మారిపోతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. ఇట్లా లెక్కేస్తే చాలా మంది ఖలిస్తానీ ఆర్టిస్టులు ఉన్నారు. మోదీ గారు ప్రధానిగా ఉన్నారు కాబట్టి ఆయన పుణ్యమా అని కొంతమంది ఖలిస్తానీ ర్యాప్ సింగర్స్ ఎవరైతే కెనడా నుంచి వర్క్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ కాన్సర్ట్స్ నిర్వహిస్తాము అంటే వాళ్ళకి ఆపేసింది భారత ప్రభుత్వం. కెనడియన్ పంజాబీ ర్యాపర్స్ ఇండియా టూర్ కాల్డ్ ఆఫ్ ఓవర్ ప్రో ఖలిస్తానీ పోస్ట్. వాళ్ళు ప్రో ఖలిస్తానీ పోస్టులు చేసినందుకు గాను వాళ్ళ వీసాలు క్యాన్సిల్ చేయడము, వాళ్లకు కాన్సర్ట్స్ చేయడానికి అనుమతిని ఇవ్వకపోవడము, ఇవన్నీ క్వైట్గా భారత ప్రభుత్వం చేస్తుంది కాబట్టి కొంత ఆగుతోంది. కానీ నిజానికి ఇంటర్నెట్ యుగం కాబట్టి ఇంటర్నెట్ ద్వారా ఎవరిని ఆపలేం కదా, కాన్సర్ట్స్ అంటే ఆపగలుగుతారు. కానీ సో ఇది మాత్రమే కాదు, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టీఎం కృష్ణ అనే ఒక వ్యక్తి కర్ణాటిక్ మ్యూజిక్ పేరిట ఆయన, నేను కర్ణాటక సంగీత విద్వాంసుని అని చెప్పుకునేటువంటి టీఎం కృష్ణ ఏమేమి మాట్లాడుతున్నాడో మనకు తెలుసు. సో పూర్తి యాంటీ నేషనల్ భావజాలాన్ని, లేకపోతే బ్రాహ్మణ్ వ్యతిరేక భావజాలాన్ని, లేకపోతే కులాలకు సంబంధించినటువంటి విషయాల్ని తీసుకొచ్చి ఒక కొత్త వర్గాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా కర్ణాటక సంగీతానికి సంబంధించి. సో టీఎం కృష్ణ కావచ్చు, లేకపోతే సోఫియా అష్రఫ్ కావచ్చు, ఖలిస్తానీ ర్యాప్ సింగర్స్ కావచ్చు,
ఇంకా చెప్పాలంటే స్లమ్ డాగ్ మిలియనియర్కి ఆస్కార్ అవార్డు రావడం కావచ్చు. ఇవన్నీ చూస్తూ ఉంటే మన యూత్ని, మన ఇంట్లో పిల్లల మనసుల్లో విష బీజాలు నాటే ఒక ప్రయత్నం జరుగుతోంది. తస్మాత్ జాగ్రత్త. సో మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఏ అంశాల పట్ల వాళ్ళు ఆసక్తి చూపుతున్నారు, యూనివర్సల్ సిటిజన్ అని, లేకపోతే నాకు ఏ బార్డర్స్ లేవని, లేకపోతే సెక్యులర్ మెంటాలిటీ అని, లిబరలిజం అని, లేకపోతే ఇంకా చెప్పాలంటే LGBTQ తప్పేం కాదని, యూనిసెక్స్ టాయిలెట్స్ తప్పేం కాదని, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి యూత్ మన దగ్గర పెరుగుతున్నారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్కూల్స్లో లేకపోతే ప్రైవేట్ స్కూల్స్లో అట్లాంటి వాళ్ళు వస్తున్నారు. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ మీ పిల్లలకి తెలియజేయండి, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకుని అవేర్నెస్ క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.